హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మీకు బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకుంటే నీట్గా వస్తుందో చూపిస్తానండి. ఇలా శారీలో కలర్ పీసెస్ తీసుకుని ఇలా బ్లౌజ్కి 1.5 ఇంచులు ఎడల్పుతో కట్ చేసుకుని ఇలా కలిపి కుట్టుకోవాలండి. మొత్తం అన్ని పీసెస్ ఇలా రెడీ చేసుకుని ఇలా కుట్టుకోవాలండి. ఒక సైడు అంచు మడత పెట్టి ఇలా కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసుకున్నారంటే బ్లౌజు ఎంతో నీట్గా వస్తుందండి. ఇలా బ్లౌజ్కి ముందు ఈ క్లాత్ కుట్టేసుకోవాలండి. లాగి పెట్టకుండా ఇలా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. మెయిన్ క్లాత్ని అస్సలు లాక్కండి. మొత్తం అంతా ఇలా స్టిచ్చింగ్ చేయాలండి. మెయిన్ క్లాత్ లాగారంటే ముగ్గుల కింద వచ్చేస్తుందండి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు. ఇలాగా 12 ఇంచెస్ థ్రెడ్ పైపింగ్ 12 ఇంచెస్ థ్రెడ్ పైపింగ్ తీసుకుంటే మనకి బాగుంటుందండి థ్రెడ్. ఇంక వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సర్దుకుని ఇలా మడత పెట్టి ఇలా వేసుకుంటూ రావాలండి. థ్రెడ్ కుట్టు పైన రావాలండి. కుట్టు మీద ఆంచి ఇలా సర్దుకుని క్లాత్కి గోటుకి మధ్యలో కుట్టు పడాలండి. థ్రెడ్ ఎప్పుడు కుట్టు మీద వచ్చేలా చూసుకోండి. అప్పుడే మనం అనుకున్నట్టుగా వస్తుందండి. బ్లౌజ్ని మాత్రం అసలు లాక్కండి. సర్దుకుంటూ వేసుకుంటూ రావాలండి. నార్మల్ పాదం తీయకుండా నార్మల్ పాదంతోనే వేసుకోవచ్చండి ఇది థ్రెడ్ పైపింగు. మీకు అనుకున్న విధంగా థ్రెడ్ పైపింగ్ వస్తుందండి ఇలా వేసుకుంటే. బిగినర్స్ కూడా ఈజీగా వేసేయచ్చండి. చూసారా చక్కగా ఎక్కడ క్లాత్ ముడత పడకుండా వస్తుంది. ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్నట్లయితే.
చివరగా ఇలా మడత పెట్టుకుని కుట్టేసుకోవాలండి. ఇది కుట్టేసుకున్న తర్వాత పూర్తిగా పైన ఇంకో చుట్టూతా కుట్టన్న వేసుకొచ్చండి, లేకపోతే ఇలా దానికి చేతి పన్నైనా చేసుకోవచ్చండి. నేను కుడతా లేదండి, చేతి పని చేస్తానండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.